జర్నలిస్టు, టీవీ ఛానల్, జర్నలిస్టు, డైలీ న్యూస్ పేపర్, జర్నలిస్టు, వెబ్ న్యూస్ ప్రేక్షకులకు, అభిమానులకు అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాం. మేము గత నెల రోజులుగా జర్నలిస్ట్ టీవీ ఛానల్ ద్వారా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో వినూత్నమైన రీతిలో సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే కూడా మేము చెప్పినట్టుగానే ఫలితాలు కూడా అదే విధంగా కూడా వచ్చాయి. ప్రజలు కూడా వినూత్నమైన రీతిలో ఊహించని విధంగా చాలా ప్రత్యేకమైన తీర్పు ఇవ్వబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా కూడా తీర్పు ఇచ్చారు. ప్రధానంగా చూస్తే ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22 వార్డులలో 10 వార్డులు బీఆర్ఎస్, 7 వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు సిపిఐ, 1 వార్డు ఇండిపెండెంట్గా గెలిచారు. ఏది ఏమైనా కూడా రేపు 16 తారీఖున కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్ ఎన్నిక జరగబోతుంది. ఈ ప్రమాణ స్వీకారంలో చైర్మన్గా బీఆర్ఎస్ పార్టీ, వైస్ చైర్మన్గా సిపిఐ పార్టీ అభ్యర్థులు ఉండబోతున్నారు. ప్రధానంగా చూస్తే ఎన్నికల పొత్తులో సిపిఐ బీఆర్ఎస్ పార్టీ పొత్తుగా ఉన్నప్పుడు గెలిస్తే చైర్మన్గా బీఆర్ఎస్ అభ్యర్థి ఉంటారని, వైస్ చైర్మన్గా సిపిఐ అభ్యర్థి ఉంటారని ముందుగానే పొత్తులో ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఆ విధంగా రేపు అంటే 16 తారీఖు నాడు ఈ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఏది ఏమైనా కూడా ఈ రామకృష్ణాపూర్లోని కేతనపల్లి మున్సిపాలిటీలోని ప్రజలు, 22 వార్డులోని ప్రజలు ఊహించని విధంగా వినూత్నమైన రీతిలో రాజకీయ నాయకులకు తోచని విధంగా ఊహించని విధంగా తీర్పు ఇచ్చారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో ఎక్కువ స్థానాలు సంపాదించుకున్నది. దాంట్లో ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి కార్పొరేషన్లో ఎక్కువ శాతం కాంగ్రెస్ అభ్యర్థులు చైర్మన్, మేయర్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కానీ ఇక్కడ మాత్రమే ఈ మన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకున్నంతగా ఇక్కడ వార్డులు గెలవలేదు. వాళ్ళు ఊహించుకున్నది 17 వార్డులు గెలవబోతున్నామని ఊహించుకున్నారు. 17 వార్డులు కాదు, 7 వార్డులు గెలిచారు, 10 వార్డులు ఓడిపోయారు. ఊహించని విధంగా ఓడిపోవడం జరిగింది. దీని వెనకాల ఏంటి, అసలు 17 వార్డులలో ఎందుకు గెలవలేదు, వారు ఊహించుకున్న విధంగా ఎందుకు గెలవలేదు అనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రధానంగా చూస్తే ఎన్నికల సమయంలో, ఎన్నికలకు ముందు మన చెన్నూరు ఎమ్మెల్యే కాబడిన మినిస్టర్ వివేక్ ఈ మంచిర్యాల జిల్లా కేంద్రంలో కేతనపల్లి మున్సిపాలిటీలో అనేక అభివృద్ధికి శ్రీకారం చుట్టాడు. ప్రధానంగా చూస్తే ఇక్కడ కేతనపల్లి మున్సిపాలిటీలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఓపెనింగ్ చేయించడం జరిగింది. తర్వాత చూస్తే ఇక్కడ మైనార్టీ వాళ్ళకు, క్రిస్టియన్స్ వాళ్ళకు, హిందువులకు, ముస్లింలకు సంబంధించి శ్మశాన వాటికలు కూడా ఆయన ద్వారానే ప్రారంభించడం జరిగింది. అంతేకాకుండా ఇల్లు లేని వాళ్లకు కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక విధాలుగా కోట్లాది రూపాయలతోని శంకుస్థాపనలు చేసి ప్రారంభించడం జరిగింది. అయినా కూడా రామకృష్ణాపూర్లోని కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో 22 వార్డులలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైంది. ఎందుకు ఓటమి పాలైంది అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇది ఏంటంటే ఈ మినిస్టరు వివేక్ ఆయన కొడుకు పెద్దపల్లి ఎంపీకి ఇది ఒక అగౌరవ సూచనగా మారింది. ఎందుకు ఇట్లా జరిగింది అనేది చూస్తే ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల వల్లనే ఈ సమస్య ఏర్పడింది అనేది మా సర్వేలో తెలుస్తుంది. ఆల్రెడీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఇక్కడున్న కొంతమంది నాయకులు చేసిన ప్రవర్తన తీరు, ఓర్వలేనితనం, ఇంకొక విధంగా బెదిరింపులు, మాట గౌరవం లేని విధంగా మాట్లాడడం, ఇంకా అనేక రకాలుగా పెట్టిన వాళ్ళ ప్రవర్తన తీరే వాళ్ళకు తగిన బుద్ధి చెప్పారు ప్రజలు అనేది కూడా
వినిపిస్తుంది. ఏది ఏమైనా కూడా ఇక్కడ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీళ్లకు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులని చెప్పుకునే వాళ్లకు తల ఎత్తుకోలేని పరిస్థితులు ఏర్పడినాయి. ఇది ఏంటి అని ప్రశ్నించే విధంగా చూస్తే అసలు ఎక్కువ స్థానాల్లో గెలుపు పొందాల్సిన ఈ కేతనపల్లి మున్సిపాలిటీలో అసలు మెజార్టీ లేకుండా చిత్తుగా ఓడిపోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే బీఆర్ఎస్ సిపిఐ పొత్తుగా ఉండి పోటీ చేయడంతో ఇప్పుడు సోమవారం నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేయడానికి రెడీగా ఉన్నారు, సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు కూడా ఇంత మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. ఇంకా విశేషంగా చూస్తే ఇన్ని మంచి అభివృద్ధి పనులు చేసిన మినిస్టర్ వివేక్, ఇన్ని మంచి అభివృద్ధి పనులు రామకృష్ణాపూర్లో చేసినా ఎందుకు ఓటేయలేదు? మినిస్టర్ వివేక్ కష్టపడి ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నా కూడా ఎందుకు పని చేయలేదు అనేది మంత్రి వివేక్ దీని మీద దృష్టి పెట్టాలి. పెద్దపల్లి ఎంపీ కూడా దీని మీద దృష్టి పెట్టాలి. ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీలోని లోపాలు, వీళ్ళు చేస్తున్న ఆగడాలు, ఇంకా వాళ్ళ యొక్క ప్రవర్తన తీరును చూసి వాటి మీద వెంటనే ఎంక్వైరీ చేయాలి. ఫ్యూచర్లో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలనంటే ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న గ్రూప్ తగాదాలు కానీ ఇంకా మరే విషయాలు కూడా తెలుసుకోవాలని ఇక్కడ ప్రజలు తెలుపుతున్నారు. ఏది ఏమైనా కూడా గతంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచిన 2 సంవత్సరాలకు ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లా ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఇక్కడ టీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. దాంతో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి చెందిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చైర్మన్ కాబడిన వాళ్ళపై అవిశ్వాస తీర్మానం పెట్టడం జరిగింది. అప్పుడు అవిశ్వాస తీర్మానం పెట్టడంతోనే వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళడం, అవిశ్వాస తీర్మానం బీఆర్ఎస్కే నెగ్గే విధంగా చేయాలని చూపడం ప్రయత్నాలు చేయడం జరిగింది. ఏది ఏమైనా అప్పుడు బీఆర్ఎస్ ప్రయత్నం సఫలీకృతం కాలేదు. మళ్ళీ కాంగ్రెస్కే బలం చేకూరడంతోనే అప్పుడు జంగంకల మళ్ళీ చైర్మన్గా కొనసాగింది. ఇలాంటి సమస్యలు తలెత్తుతున్న ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఇప్పుడు బీఆర్ఎస్ సిపిఐగా పాలన జరగబోతుంది. ఈ సిపిఐ బీఆర్ఎస్ పాలన కూడా ఈ 5 సంవత్సరాలు ఉంటుందా అనేది ప్రశ్నార్థకంగా మారుతుంది. ఏది ఏమైనా కూడా మరొక రకంగా చూస్తే సిపిఐకి చెందిన వాళ్ళు కొంతమంది ముఖ్యమైన ఎమ్మెల్యేతోని రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఈ విషయంలో కూడా కేతనపల్లి కాంగ్రెస్ పార్టీకే రావాలని చెప్పేసి వైరల్గా కూడా జరిగింది. ఈ వైరల్లో చూస్తే సిపిఐ పార్టీకి చెందిన వారికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారు, లేకపోతే కేతనపల్లి పదవి చైర్మన్ సిపిఐకే ఇస్తారు అనేది కూడా ప్రచారం వైరల్ ఎక్కువైంది. ఈ విషయంపై కూడా జర్నలిస్టు టీవీ ఛానల్ ఏఐటీసీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామన్ ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదు, మేము పొత్తుతోనే సిపిఐ బీఆర్ఎస్ పొత్తుతోనే పోటీ చేశాం కాబట్టి పొత్తుగానే ఉంటాం, అలాంటిది ఏమీ లేదని కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కూడా ఈ కేతనపల్లి మున్సిపాలిటీ పరిధిలో రాజకీయ ఎత్తుగడలు ఎక్కువైపోయి ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ మీద ఒక రకమైన ఆలోచనలతో ఉన్నారు. అది మంచి పద్ధతి కాదని చెప్పేసి ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా చెబుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇక్కడ ఉన్న కేతనపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తామని చెప్పిన ఈ ఎన్నికలకు ముందు పోటీ చేసిన పార్టీల నాయకులు ఏ విధంగా అభివృద్ధి చేస్తారు, ఏం చేయబోతున్నారు అనేది కూడా ముందు ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన మీ ముందుకు తీసుకువస్తాం. వీక్షించండి, బలపరచండి. జర్నలిస్ట్ టీవీ పేపర్, జర్నలిస్ట్ టీవీ ఛానల్, జర్నలిస్ట్ వెబ్ లింక్. థ్యాంక్ యూ.